ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ సారు. తమిళనాడు సీఎం ఎవరు? స్టాలిన్ సారు. కర్ణాటక సీఎం ఎవరు? ఇంకెవరు? సిద్ధరామయ్య సారే. వీళ్ళ పేర్లే కాదుల్లా, దేశంలో చాలా రాష్ట్రాల సీఎంల పేర్లు బీజేపీ వాళ్ళకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు. ఆయన మా పార్టీ కాదు, మేమెందుకు గుర్తుపెట్టుకుంటామని బీజేపీ వాళ్ళు అన్నారు, అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు. పదవిని హోదాని అడిగితే టక్కున చెప్తారు కదా. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి సార్ పేరు కాంగ్రెస్ పార్టీ లీడర్కే గుర్తులేదుల్లా. మళ్ళా ఆయన చిన్న లీడర్ కాదు, ఎవరంటారా సారు? ఈ 1 ఇయర్ లా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓ జగ్గారెడ్డి సారు తూచ్ ఆగండి సారు. మన రాష్ట్రమే కాదు, దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అనేటోళ్ళు ముఖ్యమంత్రిగా లేరు. మీరు చెప్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సారుది 10 ఏళ్ళు కూడా కాదు, 15 ఏళ్ల కింది ముచ్చట. ఇప్పుడు ఆ కిరణ్ కుమార్ రెడ్డి సారు బీజేపీలో ఉన్నాడు. ఈ 1 ఇయర్ లా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు యుద్ధంలేమన్నా సారీ రేవంత్ రెడ్డి గారు. ఓ షట్ ఎక్కడి కథ సార్ ఇది? సీఎం సార్ పేరును మీరు మర్చిపోవడేంది? అప్పట్లో రేవంత్ సారు పీసీసీ చీఫ్ ఉన్నప్పటి సందే మీరు కలిసి మంచిగా మాట్లాడుకున్నారు. గాంధీ భవన్ లో మీ మీసం కూడా తిప్పి రేవంత్ సారు. పోనీ మీకు కిరణ్ కుమార్ రెడ్డి సార్కి ఏమైనా సోపతుండి అట్లా చెప్పిర్రా అంటే అదేం లేదు. సారుది వేరే రాష్ట్రము, మీది వేరే రాష్ట్రము. ఏడాది నుండి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మారు మోగిపోతుంటే మీరు అట్లెట్లా నాలుక మడతేసినరో మీకే తెలవాలి. కానీ పాపం ఈ నడుమ రేవంత్ రెడ్డి సార్ పేరు అందరూ మర్చిపోతున్నారు. ఏందో అదేదో మీటింగ్ పోతే అక్కడ అట్లనే మర్చిపోయినరు, ఇప్పుడు ఏకంగా మీరు మర్చిపోయినరు. అయితే ఆడ దిక్కు కమలం పార్టోలు కారు పార్టోలు మాత్రం జగ్గారెడ్డి పేరేం మర్చిపోలేదు, కావాలనే అట్లా చెప్పిండు అనుకుంటుర్రట. మరి ఇక ఏది నిజం అనేది అయితే సస్పెన్స్ ఏ ఉన్నది. పోండి, భూభ్రమణం అంటే ఏంది వాణి? ప్లీజ్ టెల్ మీ ఆన్సర్ అని చిన్నప్పుడు బల్ల అడిగితే భూభ్రమణం అంటే సార్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూభ్రమణం అంటారు సార్ అని చెప్పేది. కానీ ఇప్పటికీ ఒక డౌట్ ఉన్నది ఉల్లా, భూమి కదలకుండానే ఉంటుంది, అసలు ఎట్లా సూర్యుని చుట్టూ తిరుగుతున్నది అని చాలా మంది అనుకుంటారు కదా. ఇగో ఆ సొంటోళ్ళందరి కోసం వీడియోని పట్టుకొచ్చినాం, చూసేయండి. వావ్, తిరుగుతూనే ఉన్నది. ఆహా సూపర్లే. అరే వా, ఏమన్నున్నదా, భూభ్రమణం మొత్తం చుట్టూ తిరిగిపోయింది. వామ్మో ఏదో అవుతున్నది. అసలు ఇదంతా నిజమేనా? ఇట్లా భూమి తిరుగుతుంటే తీసేటోళ్ళు ఎట్లా వీడియో తీసిండ్రు అంటే, తీసిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఖగోళ శాస్త్రవేత్త అంగ్ చుక్ సారు లదాఖ్ దగ్గర టైం ల్యాబ్స్ లో వీడియో రికార్డ్ చేసి పట్టేసిండు. అట్లనేదో సింపుల్ గా తీయలేదు, 4 రోజులు కష్టపడితే ఇట్లా 1 నిమిషం వీడియో మనకు అందుబాటులోకి వచ్చింది. 4 రాత్రులు మొత్తం బ్యాటరీలు ఖరాబ్ అయినాయట, ముఖ్యంగా టైమర్ అయితే పనే చేయలేదట. ఇవన్నీ దాటుకొని ఒకానొక సమయంలో ఎందుకు తీయనో వదిలేద్దాం అనుకున్నాడట. కానీ అట్లా వదిలేస్తే శాస్త్రవేత్త ఎందుకు అవుతాడు? అందుకే జిద్దుతోని అన్ని పరీక్షలను ఎదుర్కొని ఇగో ఇట్లా మన కళ్ళకు చూపెట్టిండు. భూభ్రమణం గురించి పిల్లలు ఈజీగా అర్థం చేసుకోవాలి, దానికి సంబంధించిన మంచి ప్రయోగం చూపెట్టమని చాలా మంది అడిగితే దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఇట్లా చేసిండట. కానీ పిల్లలు ఇప్పుడు అర్థమైందా భూభ్రమణం అంటే ఏందో? ఇగో ఇదే గుర్తు పెట్టుకోండి, సరేనా? స్కూల్లో అయినా, కాలేజీలో అయినా, యూనివర్సిటీలో అయినా ఫేర్వెల్ పార్టీ అయితే ఏం చేస్తారుల్లా? ఇన్ని రోజులు కలిసిమెలిసి చదువుకున్నాం, ఇక ఇప్పటి సంది విడిపోబోతున్నాం. ఇక కలుసుకున్నాడు తక్కువ, ఒకవేళ కలుసుకున్న 2 నిమిషాలు అదో ఇదో మాట్లాడతారు, మళ్ళీ ఎవరి జగల వాళ్ళు పోతారని బోరున ఏడుస్తారు. చదువు చెప్పిన ఈ స్కూల్ దిక్కు చూసి బాధపడతారు కదా. అయితే ఇటు చూడుండ్రి, ఈడ పిల్లలు గట్ల ఫేర్వెల్ పార్టీ అయిపోగానే ఏం చేసిండ్రో. బెంచ్లు ఇరగొట్టిర్రు, లైట్లు వలగొట్టిర్రు, ఇక ఫ్యాన్లు అయితే పనికి రాకుంటాయినాయి. ఒక్కో ఫ్యాన్ రెక్క దిక్కుకొచ్చిండ్రు. ఓరి పోరగాన్లు జర ఆగుండ్రయ్యా, మీ సంబరం సల్లగుండా. ఓ బుజ్జమ్మ, నువ్వైనా జర సైజు, నువ్వెందుకు లైట్లు క్లాస్ రూమ్ లోనే వలగొడుతున్నావు? దేవుడా భగవంతా, క్లాస్ రూమ్ అంతా పప్పయింది. ఏ పాటు పీకవేయండ్రు. అగజుడుండ్రి డబ్బాలు గిబ్బాలు ఎట్లా చెత్త చేసిర్రో. ఇంతకు ఎక్కడ ఏ ఊరు పిల్లగాళ్ళు వీళ్ళంటే మన దగ్గర వాళ్ళు కాదు లేండ్రి, అస్సాం రాష్ట్రం సిల్చార్ల 10వ తరగతి పిల్లలు వీళ్ళంతా.
జూనియర్లు వీళ్ళకు ఫేర్వెల్ పార్టీ ఇస్తే పోయేటోళ్ళు పోక ఇన్ని రోజులు చదువు చెప్పిన బడినికి ఇట్లా చేసిర్రు. మరి ఏ సారి మీద కోపం ఉన్నదో లేకుంటే ఉత్తగానే చేయాలని చేసిరో తెలియదు కానీ పిల్లలు మీరు చేసే పద్ధతికి ఇదేనా? రేపటి నాడు పెద్ద కాలేజీలకు పోతారు, పెద్ద పెద్ద సార్లతోని పాఠాలు చెప్పించుకుంటారు. అసోంటప్పుడు ఎంత వినయంగా ఉండాలి. క్లాస్ను ఇట్లా ఖరాబ్ చేసిర్రని తెలిస్తే మీకు ఎవ్వరన్నా సీట్ ఇస్తారా? వాయమ్మో భలే పిల్లలు పోండ్రి. కోతులు కోతులు అని కోతుల పాట వాడుతున్నాం కానీ కోతులను ఎప్పుడో మించిపోయిన చిరుత పులులు. అవును, కోతుల కంటే ఎక్కువ ఊరు శివార్లల్లా ఊర్లల్లా ఆఖరికి ఇళ్ళల్లో కూడా వస్తున్నాయి. జనాలను మూగజీవాలను గజ్జున వణికిస్తున్నాయి కదా పులులు. ఇక జాలదన్నట్టు కోతులకు పోటీగా చెట్లెక్కి దుంకుతున్నాయి. ఉల్లా ఇటు చూడుండ్రి ఒక చిరుత పులి కథ ఎట్లున్నదో. అవో పులి పులి అన్నారు, చెట్టు మీద మళ్ళా కోతినే చూపెడుతున్నారు. అయినా పులి ఏదుల్లా అంటే మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నాయిల్లో. వీడియో ఎడిటర్ అన్నా జర చెట్టు మీద ఉన్న చిరుత పులిని జూమ్ చేసి చూపెట్టవే. ఇప్పుడు నమ్మినరా? ఓ పులి దిగో దిగవే. ఎడ దిగొచ్చేటట్టున్నది, పోయి కొమ్మల మధ్యన చేరింది. అటు కదలరాట్లేదు, ఇటు దిగరాట్లేదు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని చింతపల్లి ఊరు శివార్లో ముచ్చటిది. మరి దీనికి చెట్టు మీద ఏం కనబడ్డదో గానీ ఈ పులి చెట్టు ఎక్కేది జనాలు చూసి వీడియో తీస్తే ఇట్లా వైరల్ అవుతున్నది. ఆఖరికి జనాల సప్పుడిని అదే దుంకింది. ఫారెస్ట్ వాళ్ళకి చెప్తే వచ్చి చూసి జనాలను అడిదిక్కు పోవద్దని చెప్పిండ్రు. కానీ చూడండి పరిస్థితి ఎట్లున్నదో. చిరుత పులులు ఊరు బయటికి వచ్చి చెట్లు ఎక్కే దగ్గరకు వచ్చింది ముచ్చట. ఇట్లాంటివి జరుగుతుండేసరికి జనాలు సాయంత్రం అయితే బయటికి వెళ్తలేరట, మస్తు భయపడుతున్నారట. ఇక ఈ పులి ముచ్చట ఇట్లుంటే గిజ్జుడండి, నీటి గుంటలో పడ్డ పిల్ల ఏనుగును బయటికి తీసేదందుకు పెద్ద ఏనుగులు ఎట్లా కష్టపడుతున్నాయో. అగో అగో వచ్చింది, వచ్చినట్టే. అయ్యో మళ్ళా నీళ్ళలోనే ఉండిపోయింది. ఇప్పుడు ఇంకో ఏనుగు వచ్చింది. ఇప్పుడు ఇద్దరు కలిసి తీయండ్రా ఏనుగులు. ఎక్కుతున్నది, పైకి ఎక్కుతున్నది. ఇక ఎక్కినట్టే పెద్ద ఏనుగులు సాయం చేస్తున్నాయిగా. అమ్మా ఎక్కింది పోన్రి. బుడ్డ ఏనుగు పిల్ల ఈ నీళ్ళల్లో ఏమున్నదని పోయినావే. మరి మేము అమ్మ ఏనుగు లేకుంటే ఎంత కథవు ఏంది ఇప్పుడు. కానీ చూసిన రానుల్లో మూగ జీవాల్లో ఎంత ఐకమత్యం ఉంటుందో. గున్నేనుగు పడ్డదని తెలిసి గుంపుకు వచ్చి సాయం చేసినాయి. మనుషులు కూడా ఇట్లనే కష్టం వచ్చిన జనాలకు కనీసం మాట సాయం చేసినా ఎంత ఆసరా ఉంటుందో అన్నట్టు. ఇది మన దగ్గర కాదు, ఆఫ్రికా దేశంలో జరిగిన